తెలుగు టీవీ ఇండస్ట్రీ 5 రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆర్టిస్టుల్ని కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. త్రినయని సీరియల్ ఫేమ్ నటి పవిత్ర జయరాం ఈ నెల 12న రోడ్డు ప్రమాదంలో మరణించారు. సరిగ్గా ఎన్నికలకి ముందు రోజు ఈ ప్రమాదం జరగడంతో అందరూ షాక్కి గురయ్యారు. అయితే ఆ కారులోనే మరొక నటుడు కూడా ఉన్నాడు. అతడితో 6 ఏళ్లుగా ఆమె సహజీవనం చేస్తూ వస్తున్నారు. అతను చందు. అతడు ఇప్పుడు చందు కూడా ఆమెతో సహజీవనం చేస్తూ 6 ఏళ్ళు ఆమెతో ఒక బంధం ఏర్పరచుకోవడమో లేదా కారణం ఏదో మొత్తంగా అయితే అతను కూడా ఈరోజు సూసైడ్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఇది సూసైడ్ అని అయితే ప్రస్తుతానికి తెలుస్తుంది. పవిత్ర జయరాం మరణం తర్వాత చందు ఒక రకంగా నిరాశలోకి వెళ్ళిపోయినట్లుగా, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఆమె లేని జీవితం ఊహించుకోవడం కూడా తన వల్ల కాదు అని సోషల్ మీడియాలో అనేక పోస్టులు కూడా ఈ 4 రోజుల వ్యవధిలో తాను పెట్టినట్టు ఉంది. డిప్రెషన్ కారణంగా అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్లో వాట్సాప్ చాటు చాలా కీలకం కాబోతుంది. మొత్తంగా పవిత్ర జయరాం తర్వాత చందు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు చూస్తే అతడి మానసిక పరిస్థితి డిస్టర్బ్ అయినట్టుగానే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో అటువంటి పోస్టులు చేస్తే దగ్గర వ్యక్తులు అంటే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, సన్నిహితుల దగ్గర ఏమైనా చెప్పాడా, ఆత్మహత్యకు ముందు ఎవరెవరికి తను వాట్సాప్ మెసేజ్లు చేశాడు అన్న కోణాన్ని అయితే ఒకసారి పరిశీలించాలి. దీంతో పాటుగా ముఖ్యంగా ఇతడికి గతంలోనే పెళ్ళవడం, అతని భార్య పేరు శిల్ప, భార్యకి దూరంగా ఉంటూ పవిత్రతో 6 ఏళ్లుగా సహజీవనం చేస్తూ వస్తున్నారు. వీళ్ళకి పెళ్ళయింది అని ఒకటి, కాలేదు అనేది కూడా ఒకటి ఉంది. మొత్తంగా అయితే ఇప్పుడు శిల్ప బయటకు రావడంతో శిల్పను కూడా దాదాపుగా చిన్న వయసులో అంటే 4వ తరగతి నుంచి ఉన్న పరిచయంతో 2014లో పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 2014 తర్వాత ఎప్పుడైతే పవిత్ర తన జీవితంలోకి వచ్చిందో, ఇద్దరు కూడా ఒకే సీరియల్లో నటిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పవిత్ర తన జీవితంలోకి వచ్చిందో అప్పటి నుంచి భార్యను కూడా పక్కన పెట్టి, పిల్లల్ని పక్కన పెట్టి మొత్తం పవిత్ర లోకంగా అతడు పవిత్ర ట్రాన్స్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మధు, ఏంటి, ఎలా చూడాలి 5 రోజుల వ్యవధిలో ఇద్దరు, సరే తను యాక్సిడెంట్లో మరణించడం, అదే యాక్సిడెంట్లో తను బయటపడడం, ఇలా సూసైడ్ చేసుకునే ఇలాంటి పరిస్థితులు ఉంటాయా? మధు వినబడుతుందా? హలో, రైట్. పవిత్ర జయరాం ఈ నెల 12న సరిగ్గా ఎన్నికలకి ముందు రోజు తను ప్రయాణిస్తున్న వాహనంలో తను యాక్సిడెంట్ అవడం తెలిసిందే. యాక్సిడెంట్లో చందు కూడా అందులోనే ఉన్న అదే వాహనంలో ఉండి తన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత చందు దాదాపుగా 6 ఏళ్ల నుంచి ఆమెతో సహజీవనం చేస్తూ వస్తున్నాడు అని తెలుస్తోంది. ఇద్దరు చాలా బాగుండేవాళ్ళు. బట్ ఇదంతా వారిద్దరి వరకు బాగానే ఉన్నా, ముఖ్యంగా మధ్యలో 3 జీవితాలు మాత్రం నలిగిపోయాయి అని చెప్తున్నారు. ముగ్గురే కాదు, కుటుంబ సభ్యులు కూడా, చందు కుటుంబ సభ్యులు, తన తండ్రి మరణించారు, తన తల్లి అలాగే ఉన్నారు. ముఖ్యంగా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి పవిత్ర జయరాంతో తన సహజీవనాన్ని కొనసాగిస్తూ వారి కుటుంబాన్ని మాత్రమే చూసుకుంటూ చందు వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడైనా అడపాదడపా భార్య శిల్పాన్ని చూడడానికి వస్తూ ఉండేవాడు. ముఖ్యంగా శిల్పతో 4వ తరగతి నుంచి పరిచయం కాస్త ప్రేమ పెళ్లిగా మారడం, 2014లో వాళ్ళకి పెళ్ళవడం, 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కనీసం పిల్లల్ని కూడా చందు పట్టించుకునేవాడు కాదు అనే విషయాన్ని తన భార్య శిల్ప చెప్తున్న పరిస్థితి ఉంది. కొడుకు తల్లిని కూడా ఎప్పుడు పట్టించుకోలేదన్న విషయాన్ని తల్లి కూడా చెబుతూ ఉంది. ఏదేమైనా పవిత్ర జయరాం తను భర్తకి దూరంగా ఉంటుంది, తనకి పిల్లలు ఉన్నారు, ఇద్దరు సహజీవనం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే పవిత్ర జయరాం చందు
6 సంవత్సరాలుగా ఒకరినొకరు విడదీయరాని బంధంతో ఉన్నారు. కానీ ఇద్దరు ప్రయాణిస్తున్న వాహనంలోనే యాక్సిడెంట్ అవ్వడం, ఆమె మరణించడం స్పాట్లో, ఆ తర్వాత ఇతను యాక్సిడెంట్ నుంచి బయటపడడం, ఈ 4 రోజుల నుంచి కూడా ఎక్కడైతే పవిత్ర జయరాం అండ్ చందు ఇద్దరు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో అదే ఇంట్లోకి వెళ్ళి తను సూసైడ్ చేసుకోవాలి అని 2 సార్లు ఇప్పుడు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఈ 4 రోజుల వ్యవధిలోనే. ఇప్పుడు ఒక రకంగా తన ప్రయత్నాలు సఫలీకృతం చేసుకున్నారు. రాత్రి చందు తను సూసైడ్ చేసుకున్నట్లుగా ఎక్కడైతే వారిద్దరూ కలిసి సహజీవనం చేశారో అదే ఇంట్లోకి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి తను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్లో ఉన్నారు. మధు, ఇలాంటి స్టోరీస్ని అసలు ఎలా చూడాలి? ముఖ్యంగా 4 రోజుల వ్యవధిలో తనకి ఒక కుటుంబం ఉంది, సహజీవనం చేస్తూ ఉన్నారు, తప్పో ఒప్పో ఈరోజు కుటుంబాన్ని కూడా వదిలేసి తను ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మధు వినబడుతుందా? త్రినయని సీరియల్ పవిత్ర జయరాం మరణించారు అన్న వార్త, ముఖ్యంగా తాను బెంగళూరుకు చెందిన నటి, తెలుగులో కూడా తను 1-2 సీరియల్స్లో నటించడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా అందరికీ సుపరిచితమైన నటిగా, సీరియల్ నటిగా ఉన్నారు పవిత్ర జయరాం. తాను చందు అనే వ్యక్తితో తాను సహజీవనం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే పవిత్ర జయరాం మరణం తర్వాత అందరూ చందు తన భార్యాభర్తలు అనుకున్నారు. చందు కూడా ఆ విషయాన్ని గతంలో తను జయరాం చనిపోయినప్పుడు, పవిత్ర జయరాం మరణించినప్పుడు, పవిత్ర నా భార్య అని లోకానికి తెలియజేయాలనుకున్నాను, ఈ లోపుగానే తను మరణించింది అంటూ కూడా తను చాలా బాధగా చెప్పడం, మరణించిన తన భార్య ఫోటోకి ముద్దు పెడుతూ తను రోధించడం లాంటివి చూసిన తర్వాత అందరూ షాక్కి గురయ్యారు. అయితే అప్పటి నుంచి 4 రోజుల పాటు తాను మరి ఎలా గడుపుతూ వచ్చారో, మొత్తంగా రాత్రి వీరిద్దరూ సహజీవనం చేస్తూ 6 సంవత్సరాలుగా ఏ ఇంట్లో అయితే ఉన్నారో అదే ఇంట్లోకి వెళ్ళి తను సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇతడి పర్సనల్ లైఫ్ కనుక మనం పరిశీలిస్తే చందు శిల్ప తన భార్య, శిల్పాని స్కూల్ డేస్లో నుంచి ప్రేమించానంటూ 3 ఏళ్లు వెంటబడినట్టుగా శిల్ప అన్న విషయాన్ని కూడా శిల్ప చెప్తోంది. పెద్దల్ని ఒప్పించి 2015లో వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. త్రినయని సీరియల్లో పవిత్ర పరిచయం తర్వాత శిల్పకి ఒక రకంగా ప్రత్యక్ష నరకం చూపించారు చందు అన్న విషయాన్ని శిల్ప ఇప్పుడు బయట పెడుతున్నారు. కొన్ని నెలల పాటు శిల్పను రాత్రంతా కొట్టి కూడా టార్చర్ పెట్టేవాడని, డైవర్స్ ఇచ్చేయమని వేధించేవాడని కూడా ఆమె చెప్తోంది. 2 పసిబిడ్డల్ని ఉంచి, అంటే ఒకరు 8 సంవత్సరాల పాప, 4 సంవత్సరాల బాబు, వీళ్ళిద్దరికి ఉన్నారు. 20 ఏళ్ల 2 పసిబిడ్డలు ఉన్నారు. అయితే 20 ఏళ్ల పై వయసున్న పవిత్ర తన పిల్లలని వాళ్ళ కాలేజీలో తండ్రి స్థానంలో సంతకం చేశాడు అని కూడా చెప్తోంది. అంటే పవిత్రకి 20 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ పిల్లలకి ఇతడు చందు తనే తండ్రిగా సంతకం చేశారు అన్న విషయం కూడా తెలుస్తుంది. తను వాళ్ళ పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్లో కూడా ఏ రోజు సంతకం చేయాలి లేదని, అంటే తనకు పుట్టిన పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్లో కూడా తండ్రిగా ఏ రోజు సంతకం చేయలేదని, పిల్లల మొహం చూడడానికి కూడా వచ్చేవాడు కాదు అని శిల్ప ఆవేదన వ్యక్తం చేస్తుంది. శిల్పకి 2 పిల్లలు ఉన్నారు. పెద్ద పాప 3వ తరగతి చదువుతుంటే చిన్న బాబు LKG చదువుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ప్రస్తుతానికైతే తనకి ఏ పని కూడా లేకుండా
చందు తిరుగుతూ ఉంటే శిల్ప మాత్రం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంది. ముఖ్యంగా తన అత్తమామలతోనే ఉంటూ తన భర్త మీద పోరాటం చేస్తూ ఉంది ఒకవైపు శిల్ప. ఇప్పుడు జరిగిన ఈ ఘటనతో అసలు తన జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. చందు సీరియల్లో ఎంట్రీ తర్వాత వారి జీవితం మలుపు తిరుగుతుంది. చందుకి నటన మీద ఉన్న అభిమానం, ఇంట్రెస్ట్ కావచ్చు, తను అందులోకి సీరియల్లో తనకు ఒక అవకాశం రావడంతో తన జీవితం టర్న్ అవుతుంది అని శిల్ప భావించినట్టుగా తెలుస్తుంది. భార్య శిల్ప తను సెటిల్ అయ్యాడు అంటే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అనుకుంది. కానీ మొత్తం ఆ సీరియల్లోకి ఎంటర్ అవడంతోనే లైఫ్ మొత్తం చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి శిల్ప జీవితంలో కనబడుతుంది. ఆ సీరియల్లోకి వెళ్ళడం, ఆ తర్వాత తను పవిత్ర పరిచయం అవడంతో శిల్ప జీవితం మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి ఉంది. విడాకులు ఇస్తే పవిత్రాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చిన్న 2 బిడ్డల్ని కూడా తను వదిలి కుటుంబాన్ని వదిలి ఇన్ని రోజుల పాటు పవిత్రతో సహజీవనం చేస్తూ చివరికి భార్యని నానా హింసలు పెట్టిన తరువాత కూడా ఇద్దరు మరి విధి వీరిని దూరం చేసిందా, విధి మరి శిల్ప బాధ వీరిని దూరం చేసిందా ఏమో తెలియదు. కానీ మొత్తంగా పవిత్ర హఠాన్ మరణం, యాక్సిడెంటల్గా జరిగిన యాక్సిడెంట్లో తన గుండెపోటుతో యాక్సిడెంట్లో చనిపోవడం, తన చావుని జీర్ణించుకోలేక ఈరోజు ఇతడు కూడా సూసైడ్ చేసుకొని మరీ చనిపోవడం, ఒక రకంగా ఇది ఒక సినిమాని తలపించే విధంగా అయితే ప్రస్తుతానికి కనబడుతుంది. రైట్, మా బ్యూరో చీఫ్